హాయ్ హలో ఎవరీవన్, దిస్ ఇస్ ఆది. యువర్ వాచింగ్ బాబు బొమ్మరి యూట్యూబ్ ఛానల్. గైస్, మొన్న వీడియోలో అయితే మనం లాజికల్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అయితే తెలుసుకున్నాం కదా. మన మోడల్ ఇప్పుడు లేడు. సో అయితే ఇప్పుడు మొన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ మరియు ఇయర్లో కూడా ఇంకో 2-3 లాజిక్ క్వశ్చన్స్ అయితే మేము కూడా తీసుకొని వచ్చిన గైస్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, ఒక జగ్ అయితే ఉంటుంది మా. జగ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఊళ్ళలో జగ్గులు ఉంటాయి కదా. సో ఈ జగ్గుకి హ్యాండిల్ అంటే ఈ పట్టుకునే హ్యాండిల్ ఏ సైడ్లో ఉంటుంది, ఒక పర్టికులర్ సైడ్లో అయితే ఉంటుంది మామ. అది ఏ సైడ్లోనో మీరు చెప్పుర్రి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2 మామ. అయితే మొన్న మనం డిస్కషన్ చేసినప్పుడు ఒక పజిల్ అయితే ఇచ్చినా మామ, 3x3 9 బాక్సులు 9 నెంబర్స్ అని. సో దానికైతే నేను లాస్ట్లో ఆన్సర్ అయితే చెప్తా మీకు. సో సెకండ్ పజిల్ ఏంటంటే, ఒక స్క్వేర్ టైప్లో ఒక రూమ్ అయితే ఉంటుంది మామ. 4 మూలలు కలిగిన ఒక రూము. సో మూలల పేరు అయితే, ఒక మూల పేరు ఏ, ఒక మూల పేరు బి, ఒక మూల పేరు సి, ఒక మూల పేరు డి అనుకుందాం. సో ఈ ఏ మూల నుంచి చూసినప్పుడు ఎదురుగా 3 పిల్లులు ఉంటాయి మా. అంటే ఈ నుంచి చూసినప్పుడు ఎదురుగా దాని ఆపోజిట్లో 3 పిల్లులు ఉంటాయి. అట్నే బి నుంచి చూస్తే కూడా ఎదురుగా 3 పిల్లులు ఉంటాయి. అలాగే సి నెంబర్ నుంచి మూల నుంచి చూసినా కూడా 3 పిల్లులు ఉంటాయి. డి నుంచి చూసినా కూడా 3 పిల్లులు ఉంటాయి. అయితే మొత్తం రూమ్ మొత్తంలో ఎన్ని పిల్లులు ఉన్నాయి? అయితే మీకు ఇప్పుడు ఆప్షన్స్ అయితే ఇస్తామా, మీరు చెప్పండి ఆన్సర్ అవర్ వరకు. నేనైతే దీనికి ఆన్సరు లాస్ట్ ఇప్పుడు ఆ పజిల్ ఉంటాయి కదా, 3x3 పజిల్, దాని తర్వాత దీనికైతే ఆన్సర్ చెప్తా. సో ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 12, ఆప్షన్ నెంబర్ 2 9, ఆప్షన్ నెంబర్ 3 ఆప్షన్ నెంబర్ 4. అయితే ఆప్షన్స్ అయితే ఇచ్చినామా, దీనికి మీరు ఆన్సర్ అయితే చెప్పుర్రి. అయితే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ వన్, 6 షేపులు ఉంటాయి మామ. 6 షేపులు, 6 షేపులలో 2 కోసినా 2 తిన్నా. అయితే ఎన్ని షేపులు మిగులుతాయి మొత్తం? అయితే మా ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే, ఇప్పుడు నేను ఎన్ని కోసినా 2 కోసినా అని చెప్పిన, 2 తిన్నా అని చెప్పిన, కోసినా తిన్నా. అయితే మిగిలినవన్నీ 4. ఆన్సర్ వచ్చేసి 4. అండ్ దీన్ని తర్వాత చెప్తా ఆన్సర్. మొన్న మనం అప్లోడ్ చేసిన వీడియోలో దానికి ఆ పజిల్కి అయితే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. సో ఆన్సర్ వచ్చేసి ఇది మా, మనం ఏం చెప్పుకున్నాం, ఎటు నుంచి చూసినా కానీ 15 రావాలనేది చెప్పినాం. 5 అంటే ఈ రెండిట్లలో ఒకటి కామన్ ఉంటుంది మా. మిడిల్లో అయితే ఖచ్చితంగా 5 ఉండాలి. చూసుకొని 2 విధాలను అయితే మొన్న మనం చెప్పిన దానికి ఆన్సర్స్ అయితే మా 2 రకాలుగా చూసుకోవచ్చు. ఎటు నుంచి చూసినా 15 చూసుకోరి, ఇట్లా చూసుకోరి 15, ఇట్లా చూసుకోరి 15, ఇట్లా 15, ఇట్లా 15, ఇట్లా 15, ఎట్లా చూసుకోరి 15 వస్తుంది. ఏ విధంగా చూసినా 15 అయితే వస్తాయి మా ఈ క్వశ్చన్లో. అయితే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిదంటే, అయితే మా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి, జగ్గుకి ఏ సైడ్లో, మన జగ్గుకి హ్యాండిల్ ఏ సైడ్లో ఉంటుందని చెప్పినామా. హ్యాండిల్ వచ్చేసి అవుట్ సైడ్ ఉంటుంది మా. అయితే ఏ జగ్గకైనా బయటనే ఉంటుంది. అవుట్ సైడ్ అనేది ఆన్సర్. అవుట్ సైడ్ అయితే ఉంటుంది మా, దానికైతే ఆన్సర్ అది. సో మనం సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి, సో మీకు ఆప్షన్స్ అయితే ఇచ్చిన కదా, ఆ ఆప్షన్లో ఆన్సర్ వచ్చేసి 4 ఎట్లా అంటే మీరు ఎట్లా అనుకుంటారంటే, ఈ సైడ్ చూస్తే 3, ఏ సైడ్ నుంచి చూసినా 3. ఇప్పుడు ఇంచలు చూసినప్పుడు 3 పిల్లులు ఉన్నప్పుడు, ఇంచలు చూసినప్పుడు ఇట్స్ 3 పిల్లులు ఉంటాయి కదా. అంటే ఇక్కడ ఒకటి 4 పిల్లులు మొత్తం. ఈ క్వశ్చన్స్ మీకు అన్నీ అర్థమే ఉంటాయి. పోయిన వానికి కూడా ఆన్సర్ అయితే చెప్పినా మీకు, మీరు మళ్ళీ రీచెక్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే ఇంతే మామ. ఇలాంటి వీడియోలు మీకు మళ్ళీ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుర్రి, ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేలాగా. ఓకే మామ, బాయ్. ప్లీజ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.